ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మిద్దె తోట వ్యవసాయం చేసేవారు అలాగే రైతులు కూడా సమ్మర్ సీజన్ వచ్చేసరికి ఎలాంటి వినూత్న పంటల్ని పండించాలి, సమ్మర్ సీజన్కి తగ్గట్టు వచ్చే సీజనల్ ఫ్రూట్స్ని ఎలాంటి మొక్కలు వేస్తే మనకి బాగుంటుందని ఆలోచిస్తుంటుంటారు. సో అలాంటి వారందరూ కూడా ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసేందుకు నేనైతే వచ్చేసాను. పార్వతీపురం మన్యం జిల్లాలో కొండల సోయగాల నడుమ ఇక్కడున్న అందాలను అయితే చూపించడానికి మీకైతే నేను సిద్ధంగా ఉన్నాను. అంతర్ పంటలో భాగంగా పైనాపిల్ తోటనైతే సాగు చేస్తున్నారు. సో పైనాపిల్ తోటని సాగు చేయడానికి చాలామంది సోషల్ మీడియా వేదికగా చాలా ప్రశ్నలు సంధిస్తూ ఉంటుంటారు. సో పైనాపిల్ మంచిగా దిగుబడి రావాలి, సో ఫ్రూట్ అనేది టేస్ట్గా ఉండాలి, చాలా క్వశ్చన్స్ వస్తుంటుంటాయి. సో అలాంటి వాటన్ని కూడా మనకి సమాధానం చెప్పేందుకు సో ఆయన కూడా రెడీగా ఉన్నారు. వర్గీస్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. సో ఇక్కడ మీ ఫామ్లో చూసుకున్నట్టయితే ఒక రకరకాల పంటలు ఇది ఉంది అది లేదు అని అంటే పంటలు పండిస్తారు కానీ డిఫరెంట్గా ఉన్నాయి. ప్రతి ఒక్క పంట కూడా డిఫరెంట్గా చూస్తున్నాం. సో ఇక్కడైతే పైనాపిల్ అయితే మాత్రం నేను చూడగానే ఫిదా అయిపోయాను. సో ఎంత అందంగా ఉన్నాయి, ఇంకా కొన్ని రోజుల్లో తినడానికి రెడీ టు ఈట్ అనేటట్టు ఉన్నాయి. ఇవి ఎంత పెద్దగా అవుతాయో, ఎంత తింటామో అని నేనైతే మాత్రం ఎదురు చూస్తున్నాను. సో పైనాపిల్ పండించాలంటే ముందు ఎలాంటి సీజన్ అనుకూలంగా ఉంటుంది? ఇది అన్ని సీజన్లో అవుతుందండి, కానీ ఇయర్లీ వన్స్ ఇది క్రాప్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడు వేస్తే ఒక సమ్మర్ సీజన్లోని సాధారణంగా ఎక్కువ వస్తుందండి. సో దీనికోసం మనం వేరేగా కేవలం మనం సాగు చేసే భూమిని దీనికోసమే కేటాయించాలా, లేదు అంతర్ పంటగా కూడా? ఇక్కడ మేము చేసింది ఏమిటంటే జాక్ ఫ్రూట్ మధ్యనే వేయడం జరిగింది అందరి పంటకి. అంటే జాక్ ఫ్రూట్కి పనస చెట్టుకి చిన్న షేడ్ కూడా వస్తుంది కాబట్టి ఆ షేడ్లోని ఇది బాగా గ్రోత్ వస్తుంది. అంటే ఏదైనా చెట్టు నీడలో పెరగాలన్నమాట, ఎక్కువ వేసానికి ఎక్స్పోజ్ అవ్వకూడదు చెట్టు అనేది. పైనాపిల్ కొంచెం నీడ ఉంటే ఇంకా బాగానే ఉంటుంది, అందుకే ఈ అందరి పంటగా ఇది వేయడం జరుగుతుంది. సో మనం అంటే సో మొక్కని నాటిన తర్వాత ఎన్ని రోజులకి ఆ ఫలం అనేది చేతికి వస్తుంది? 1 year అండి. 1 yearలో దాని క్రాప్ వస్తుంది. ఒక చెట్టుకి ఒకటే వస్తుంది? ఒక చెట్టుకి ఒకటే వస్తుంది. దాని పక్కనే సక్కర్ అంటే పిలకలు వస్తుంటాయి. ఆ పిలకలు 5-6 ఉంటాయి అన్నమాట. దాని నుంచి మళ్ళీ కాయలు కాస్తూ ఉంటాయి. ఓకే, అంటే దానికైనా మళ్ళీ మనం కట్ చేసి మళ్ళీ దాన్ని ఏమైనా నాటాలా? కట్ చేసి నాటాలా, ఇక్కడ నుంచి తీసి మళ్ళీ వేయొచ్చు. ఇప్పుడు మదర్ ప్లాంట్ పక్కనే ఒకటి ఉంచేసి మిగతా తీసి మనం వేరే దగ్గర వేయొచ్చు. సార్ ఎక్కువగా మనం ఫ్రూట్ కొనేటప్పుడు ఫస్ట్ చూసేది ఏంటంటే స్వీట్నెస్. అబ్బా స్వీట్గా ఉండాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటుంది. కానీ కొన్ని తర్వాత ఇంటికి వచ్చి కట్ చేసి చూసిన తర్వాత ఫుల్గా ఉంటుంటాయి. కొంతమంది అయ్యో అసలు స్వీట్ లేదు మోసపోయాం అనుకుంటుంటారు. సో స్వీట్నెస్ రావాలంటే, తీయగా ఉండాలంటే ఏం చేయాలి? సాధారణంగా నేను ఇక్కడ ఆర్గానిక్ కాబట్టి అంత పులుపు రావట్లేదు నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా. ఆర్గానిక్ పంట కాబట్టి అంటే ఎలాంటి గెత్తంతోనే పెంచుతాను. గెత్తం ఇంకా వేరే కెమికల్ ఫర్టిలైజర్ ఏది కూడా నేను యూజ్ చేయను. దానివల్ల కూడా స్వీట్నెస్ పెరుగుతుంది అనుకున్నాను నేను. సార్ ఎంత సార్ ఇది ఎంత భూమిలో ఇది పండిస్తున్నారు? అంటే ఎకరాకి ఇన్నని వేసుకోవచ్చు. మనకి ఒక టాలీ ఉంటుంది కదా, దీనికి వాటర్ సోర్స్ ఏ విధంగా ఉండాలి, ఒక ఎకరాకి ఇన్ని మనం చెట్లని నాటుకోవచ్చు అనేసి అని ఎలా ఉంటుంది? ఇది ఎకరాకి అంటే 600 మొక్కలంతా పడుతుంది. 600 నుంచి 800 మొక్కలు పడవచ్చు దీనికి. అలాగే వాటర్ సోర్సెస్ నార్మలే, ఎండాకాలం కొంచెం వాటర్ వేయాలి. అందుకు నేను ట్రిప్ వేసి ఉంటాను. ట్రిప్ ద్వారా వాటర్ ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎండగాలి ఒక 2 months మాత్రమే దానికి ఎక్కువ వాటర్ అవసరం పడుతుంది. వర్షాకాలంలో ఎక్కువగా వాటర్ అనేది ఈ మడుల్లాగా ఉంది కాబట్టి వాటర్ అనేది ఎక్కువ ఉండిపోతుంది. సో ఆ టైంలో మొక్కకి ఏమైనా ఇబ్బంది ఉంటుంది? లేదు, దీన్ని బెడ్ తయారు చేస్తాను, బెడ్ మీద వేస్తాను. అందుకంటే వాటర్ దాని మొక్క దగ్గర ఉండకుండా మేము చేస్తాను. అది సార్ ఒక్కొక్క కాయ అప్పుడంటే మనం డజన్లు 2-3 కాయలు అలా కూడా, ఇప్పుడు వెయిట్ ప్రతి ఒక్క ఫ్రూట్ని కూడా వెయిట్ అంటే బనానాస్ కూడా అప్పట్లో డజన్లు హాఫ్ డజన్లు కొనేవాళ్ళం. ఇప్పుడంటే అవి కూడా కేజీస్లో కొనడం స్టార్ట్ అయిపోయింది మన ఏరియాస్లో కూడా. సో ఒక్కొక్క ఫ్రూట్ ఎన్ని కేజెస్ అంటే ఎన్ని గ్రామ్స్ వస్తుంది? ఇక్కడ 750 grams నుంచి 1 kg వరకు వస్తుంది ఒక్కొక్క ఫ్రూట్ వస్తుంది. ఇవన్నీ కూడా స్టార్ట్ అయ్యాయి అంటే
పంట అనేది స్టార్ట్ అయింది, అన్నీ కూడా సేమ్ సైజెస్లో ఉన్నాయి. ఇవన్నీ కట్ చేయడానికి అంటే ఏ నెల మీకు అనుకూలంగా ఉంటుంది? ఇది 2 months నుంచి స్టార్ట్ చేయొచ్చు, కట్ చేయడం స్టార్ట్ చేయొచ్చు 2 months. అలాగే 1 month వరకు 2 months నుంచి థర్డ్ మంత్ వరకు మనం కట్ చేయొచ్చు. ఇలాగా అంటే ఇది ఇప్పుడు ఇలా ఉంది కదా సార్, ఇది అదే సారీ ఐ మీన్ పైనాపిల్. దాన్ని ఇప్పుడు ఇంకా మనకు ఒక నెల 2 నెలల్లో చేతికి వచ్చేస్తుందా గట్టిగా? మీరు అనే 2 months ఉండాలి. 2 monthsలో 750 to ఒక 1 kg వరకు వచ్చేస్తుంది. ఓకే. సో రైతులకి పైనాపిల్ని పండించాలనుకునే రైతులకి మీరు ఇచ్చే సూచన సలహా? అది ఆంధ్ర పండుగ వేయచ్చు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ఎక్కువ కాష్యూ ప్లాంటేషన్ ఇవన్నీ వేస్తున్నారు కాబట్టి అందులో ఆంధ్ర పండుగ ఇది వేయచ్చు. అంటే జీడి మొక్కల మధ్యలో కూడా వేసుకోవచ్చు. అలాగే ఇలాగ జాక్ ఫ్రూట్ తోట అలాంటి దగ్గర కూడా ఇది వేయచ్చు. ఆంధ్ర పండుగ వాడాలి. ఇది కొబ్బరి తోటల మధ్యలో వాటిలో వేసుకోవచ్చు. అంటే నీడ ప్రాంతంలో పెద్ద నీడ వచ్చినటువంటి ప్లాంటేషన్ మధ్యనే ఈ పైనాపిల్ వేస్తే చాలా బాగానే వస్తుందండి. ఎస్, పైనాపిల్ని సాగు చేయాలనే ఆలోచన చాలామందికి ఉంటుంటుంది. ఎకరాల్లో సాగు చేయలేకపోవచ్చు, కానీ మన ఇంట్లో 1-2 ప్లాంట్స్ని కూడా పెంచుకోవాలనే ఆలోచన ఉంటుంది కదా. మనం పైనాపిల్ కొన్ని తర్వాత దానిపైన ఉన్న రేకుల్ని కట్ చేసి దాన్ని మళ్ళీ వస్తుందేమో అని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు కొంతమంది. సో అలాంటి వాళ్ళందరికీ కూడా సార్ చెప్పే మెలకువలు అయితే మాత్రం చాలా యూస్ఫుల్ మెథడ్స్ అనేవి చెప్పుకోవచ్చు. సో చూసారు కదా పైనాపిల్ని పెంచే విధానం, అదేవిధంగా మెలకువలు, దాన్ని అంతర పంటగా ఎలా పండించాలో, ఏ పంటల మధ్యలో వేయొచ్చో కూడా చెప్పారు. కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ, సుమన్ టీవీ, పార్వతీపురం, మన్యం జిల్లా.